వార్తల్లో ఎప్పుడూ కనిపించే ఒక కట్టడం. దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? రండి, ఈరోజు మనం అయోధ్య రామమందిరం వెనుక ఉన్న శతాబ్దాల నాటి గాథను, దాని లోతుపాతులను చూద్దాం. ఈ సంఖ్య చూడండి, 1,50,000. ఏంటిదనుకుంటున్నారా? అదే అయోధ్యలోని కొత్త రామ మందిరాన్ని ప్రతిరోజూ సందర్శించేవాళ్ల సగటు సంఖ్య. అవును, భారతదేశంలో ఇది ఒక సరికొత్త, అత్యంత ముఖ్యమైన మతపరమైన కేంద్రంగా మారిపోయింది. కానీ ఈ ఆలయం కేవలం ఇటుకలు, రాళ్లతో నిర్మించిన కట్టడం మాత్రమే కాదు. దీని వెనుక శతాబ్దాల నాటి విశ్వాసం, కొన్ని తీవ్రమైన వివాదాలు, ఆ తరువాత ఒక చారిత్రాత్మక మార్పు, ఇలా ఎన్నో కథలున్నాయి. సరే, ఇప్పుడు మొదటి విభాగానికి వద్దాం. అసలు ఈ ప్రదేశానికి ఇంత ప్రత్యేకతెందుకు? ఎందుకంత ప్రాముఖ్యత? చూద్దాం. కోట్లాది మంది హిందువులకు ఇది కేవలం ఒక ప్రదేశం కాదు. ఇది రామజన్మభూమి, అంటే సాక్షాత్తు శ్రీరాముడు జన్మించిన పవిత్రమైన స్థలం అని వాళ్ల ప్రగాఢ విశ్వాసం. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఎందుకంటే శతాబ్దాలుగా ఇదే పవిత్ర స్థలంలో బాబ్రీ మసీదు కూడా ఉండేది. అంటే చూడండి, ఒకే భూమిపై రెండు బలమైన మతపరమైన, చారిత్రక హక్కులేర్పడ్డాయి. ఈ రెండు హక్కుల మధ్య ఉన్న ఘర్షణే దశాబ్దాల తరబడి కొనసాగిన ఒక పెద్ద వివాదానికి దారితీసింది. ఇప్పుడు ఆ వివాదంలో జరిగిన కొన్ని కీలకమైన సంఘటనలను ఒకసారి చూద్దాం. చూడండి, 1853లో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఘర్షణలు మొదలయ్యాయి. ఆ తర్వాత 1949లో మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. ఇది ఒక కీలక మలుపు. ఇక 1992లో జరిగిన సంఘటన, అంటే బాబ్రీ మసీదు కూల్చివేత, దేశాన్ని కుదిపేసింది. ఇలా ఈ వివాదం తీవ్రరూపం దాల్చి చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళింది. సో 2019లో సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పిచ్చింది. కోర్టేం చెప్పిందంటే, పురావస్తు ఆధారాలను పరిగణనలోకి తీసుకొని ఆ వివాదాస్పద భూమిని ఆలయ నిర్మాణం కోసం కేటాయించింది. అయితే అదే సమయంలో ముస్లింలకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మసీదు నిర్మాణం కోసం వేరే చోట భూమిని కేటాయించింది. ఇది ఒక రకంగా రెండు పక్షాల వాదనలను బ్యాలెన్స్ చేసే ప్రయత్నం. సరే, కోర్టు తీర్పైతే వచ్చేసింది. మరి ఆ తర్వాతేమైంది? కాగితంపై ఉన్న ప్రణాళికలు కళ్ల ముందు కనిపించే ఒక అద్భుతమైన నిర్మాణంగా ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయ రూపకల్పన చేసింది ఎవరో తెలుసా? తరతరాలుగా దేవాలయాలు నిర్మిస్తున్న ప్రఖ్యాత సోంపురా కుటుంబం. ఇది నగర వాస్తుశిల్ప శైలిలో కట్టారు. అంటే ఎత్తైన శిఖరాలతో ఉండే ఉత్తర భారత ఆలయాల శైలి అన్నమాట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ 161 అడుగుల భారీ నిర్మాణంలో ఎక్కడా ఇనుముగానీ ఉక్కుగానీ వాడలేదు. అంతా రాతితోనే నిర్మించారు. 50 బిలియన్ రూపాయలు! అమ్మో, ఎంత పెద్ద మొత్తమో కదా! ఇది ఆలయ నిర్మాణం కోసం సేకరించిన మొత్తం. ఇది మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్రచారాలలో ఇది కూడా ఒకటి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు వాళ్లకి తోచింది విరాళంగా ఇచ్చారు. ఈ నిర్మాణం ఎంత వేగంగా జరిగిందో చూడండి. 2020లో భూమి పూజతో మొదలుపెట్టి కేవలం 4 ఏళ్లలోపే 2024 జనవరి నాటికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కూడా పూర్తి చేశారు. ఇది నిజంగా ఒక అసాధారణ వేగంతో సాగిన నిర్మాణమని చెప్పొచ్చు. సరే, ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. ఈ ఆలయం కేవలం ఒక పూజాస్థలం మాత్రమే కాదు. ఇది అయోధ్యానగరం రూపురేఖల్నే కాదు, దేశ ఆర్థిక, రాజకీయ ముఖచిత్రాన్ని కూడా మార్చేసింది. ఎలాగో చూద్దాం. మందిర్ వహీం బనాయింగే! ఈ నినాదం వినని వాళ్లు బహుశా ఉండరేమో. ఆలయాన్ని అక్కడే నిర్మిస్తాం అని దీని అర్థం. ఇది దశాబ్దాలుగా కోట్లాది మందిని కదిలించిన ఒక శక్తివంతమైన నినాదం. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఆలయ నిర్మాణం కోసం సాగిన ఉద్యమం యొక్క సంకల్పానికి, పట్టుదలకు ప్రతీకగా నిలిచింది. ఆలయం వచ్చిన తరువాత అయోధ్య మొత్తం మారిపోతోంది. దాదాపు $10 బిలియన్ పెట్టుబడులతో ఈ నగరాన్ని ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. అంచనాల ప్రకారం ఏడాదికి 5 కోట్ల మంది సందర్శకులు వస్తారట. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఊహించుకోవచ్చు. ఈ చిత్రం భవిష్యత్తును మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. కొత్త విమానాశ్రయాలు, ఆధునిక రైల్వే స్టేషన్లో, పెద్ద పెద్ద హోటల్లో, ఇవన్నీ ఆధ్యాత్మిక పర్యాటకం వల్ల వస్తున్న ఆర్థిక వృద్ధికి నిదర్శనాలు.
ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆలయం ఈ ప్రాంతానికి ఒక కొత్త ఆర్థిక ఇంజిన్లా మారింది. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ రామమందిరం దేనికి చిహ్నం? అచంచలమైన విశ్వాసానికా, సాధించిన ఐక్యతకా, లేక చారిత్రక విభజనకా? ఇప్పుడు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఈ సమయంలో ఈ అద్భుతమైన నిర్మాణం భారతదేశ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతుందో కాలమే నిర్ణయించాలి. దాని వారసత్వం ఇంకా రాయబడుతూనే ఉంది.